ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం పెద్ద శుభవార్త మీరు వింటారు. ఆ శుభవార్త విని ఎగిరి గంతులు వేస్తారు. అయితే ఎటువంటి శుభవార్తను మీరు వినబోతున్నారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చెయ్యవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. అయితే 2025వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక, చాలా కాలం నుండి ఏ అవకాశం కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారు, అంటే ఆదాయ మార్గానికి సంబంధించింది, మీరు ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారా, వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారా, అలాగే ఏ పనులు చేస్తూ మీరు డబ్బు సంపాదిస్తున్నారో దాంట్లో అభివృద్ధికి సంబంధించి, అంటే మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించి ఒక శుభవార్తనైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. కెరియర్ పరంగా ఒక అద్భుతమైన అవకాశం కూడా ఈ రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ శుభవార్త మీకు చాలా ఆనందాన్ని ప్రసాదించబోతుంది. మీకు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులకి కూడా ఇది చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త. అలాగే కెరియర్ లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారి ముందుకి కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది. అలాగే కుంభరాశి వ్యక్తులు చాలా కాలంగా ఏవైనా సమస్యల్లో చిక్కుకున్నట్లయితే కనుక, ఆ సమస్య నుండి బయటపడే మార్గం మీకు ఒక వ్యక్తి ద్వారా సూచించబడుతుంది. అలాగే కుల వృత్తులు చేసుకుంటున్న వారికి కూడా ఈ రోజు సమయం బాగా కలిసి వస్తుంది. అలాగే ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో ఎవరైతే సతమతమవుతున్నారో వారి ముందుకు ఒక అవకాశం కూడా రాబోతుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితులను అన్నింటినీ కూడా మీరు సెట్ చేసుకునే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారం సజావుగా సాగిపోతుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి పై అధికారుల ప్రశంసలు దక్కబోతున్నాయి. పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు. టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి టెండర్ అనుకూలంగా రాబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే చాలా కాలంగా ఏవైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ రోజు మంచి వైద్యుడికి సంబంధించి, మంచి చికిత్సకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఒక వ్యక్తి ద్వారా రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా కుంభరాశి వారికి ఏప్రిల్ 16వ తేదీ బుధవారం అనేది గడిచిపోతుంది. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. నిత్యం శని భగవాను ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయాలి. అలాగే నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. ఇది మీకు ఎంతో పుణ్య ఫలాన్ని అనుగ్రహిస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా ఎంతో పుణ్యం మీకు లభిస్తుంది. చూశారు కదండి, 2025 ఏప్రిల్ 16వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు. మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్